వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మేడిగడ్డ డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలున్నాయని తేల్చేసింది మంత్రుల బృందం. 1,00,000 కోట్ల ప్రజాధనం గోదావరి పాలైపోయిందని పోస్టుమార్టం ఇచ్చారు మంత్రులు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 93,000 కోట్లు ఖర్చు పెడితే దానివల్ల ఇప్పటివరకు పారిన ఆయకట్టు 1,00,000 ఎకరాలు కూడా లేదన్నారు. ఏడాదికి 10,000 కోట్లు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రజాధనాన్ని గత ప్రభుత్వం వృధా చేసిందని మండిపడుతున్నారు మంత్రులు. టెక్నికల్ కారణానికి పోవడం కంటే కొంత డిజైన్ లోపం ఉండొచ్చు, కొంత కన్స్ట్రక్షన్ లోపం, కొంత O&M లో లోపం. తప్పనిసరిగా మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు, తర్వాత ఆపరేషన్ మెయింటైన్ అందరి విషయాల్లో కూడా చేసిన తప్పుకి మరి వీ విల్ హోల్డ్ అకౌంటబుల్ హూఎవర్ ఇస్ గిల్టీ. ఈరోజు డ్యామ్ సేఫ్టీ అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిపుణులు వచ్చి వారి డిజైనింగ్ లో, ప్లానింగ్ లో, అదేవిధంగా ఆచరణలో తప్పులు జరిగినాయి కనుకనే ఈరోజు ఈ విధంగా జరిగిందని చెప్పడం జరిగింది. స్పష్టంగా అది మానవ తప్పిదాలు, కాంట్రాక్టర్లకు తప్పిదాలు జరిగినాయి. ఇంజనీర్ అధికారులు నిర్లక్ష్యం ప్రత్యేకంగా కనబడుతుంది. సో ఐ వాంట్ టు నో మైండ్ ఆనరబుల్ మినిస్టర్ కూడా చెప్తుంది. నిజంగా ఈజీ మినిస్టర్ గారు ఉండకపోతే ఎప్పుడు నిన్న ఉండదు. ఒక జస్ట్ ఫామ్ హౌస్ తప్ప ఎక్కడ పోవు నీళ్లు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ అయిపోయింది, దాని గురించి మాట్లాడదు. మాకు బాధ అనిపిస్తుంది, ఎప్పుడు నిన్న ఉంటుంది, కిందికి ఒక 400 ఎకర్స్ పోతుంది, 1 ఎకరా నీళ్ళు వస్తుంది దాని మీద. కేటీఆర్ అంటున్నాడు చిన్న విషయం ఏదనంటే, మేము ఎప్పుడు దీని గురించి ఇప్పటి వరకు కామెంట్ చేయలేదు. మా ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు శబ్దం వచ్చింది, ఇందులో కుట్రకోణం దాగిందని కేసు పెట్టారు. గౌరవ మంత్రి ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లా మంత్రులైన మమ్మల్ని తీసుకొని ఇక్కడ ఒకసారి వాస్తవిక పరిస్థితులను తెలుసుకుందామని అధికారులను చూసడానికి వచ్చారు. ప్రభుత్వం ఎందుకంత గబరపడుతుంది? రాని నివేదిక ఇంజనీర్లు చెప్పారు ఈ ప్రాజెక్టు పనికిరాదని, ఢిల్లీకి వచ్చిన బృందం చూస్తాము, నివేదిక గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇస్తాము. మొత్తం వాస్తవ పరిస్థితులు తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. మీరు దాచిపెట్టారు ఎన్నికలకు ముందు, ప్రభుత్వం ఒక ప్రకటన చేయలే, కన్ఫ్యూజన్ అవుతుంది కదా మీరే ప్రభుత్వం.